పాపం మీకు తెలియక అక్కడ ఉన్నారు. కానీ చెప్పండి రాజేంద్ర గారికి, రాజేంద్ర గారు వెళ్ళి చెప్తారు. ట్రస్ట్ ఏం సంబంధం లేదు. ఈ ప్రోగ్రామ్ లో చెప్పా కదా బ్రదర్, మనం అప్పుడు లేరు, ఆయన బిగినింగ్ లో లేరు, ఇప్పుడు వింటారు. రాజేంద్ర గారికి చెప్పండి, ఇక్కడే ఉన్నారు తెర మీద. ఓకే బ్రదర్, రామచిలుక లాగా నేను రిపీట్ చేస్తున్నాను, నేనే పంపించాను. ఇట్ ఈస్ మై విల్ దట్ ఐ సెండ్ బికాస్ ఐ నో వినయ్ కుమార్ గారు అని అడగగానే వెంటనే చేస్తారు. ఆయన అకౌంట్ నెంబర్ తీసుకుని నేనే ఆయన్ని ప్రోత్సహించి చేయండి నా బర్త్డేకి, ఆయన ఏంటది 1 year ఫంక్షన్ నేనే పంపించాను. తర్వాత ఎవరో కర్ణాటక నుంచి కూడా ఎవరో 4 వస్తున్నారు అంటే, అలాగా అయితే ఎట్లా వెళ్తారు అంటే కారులో వెళ్తున్నాము అన్నారు. సో అది మీకు గుర్తుందో లేదో. సో నేను రెండుటికి నేనే బాధ్యురాల్ని, ఆయన బాధ్యుడు వినయ్ గారు కాదు. ఇంకా ఈ విషయాన్ని మళ్ళా ఇచ్చేసి టైంని డోంట్ కిల్ ది టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. సో రాజేంద్ర గారు మీరు ఒకసారి అన్మ్యూట్ అవ్వండి, నేను మీకు తెలియజేస్తాను. సిస్టర్ గారు రాజేంద్ర గారు ఉన్నారా? పబ్లిక్ అందరూ వింటున్నారు. సిస్టర్ గారు తన ఇష్టపూర్తిగా తనకు తానే నాకు పంపించారు, ట్రస్ట్ మీద నమ్మకంతో కాదు, వినయ్ మీద నమ్మకంతో. ఇది మొదటి విషయం. రెండోది, కర్ణాటక అనే పేరు కూడా ఎత్తారు, నేను మర్చిపోయాను కూడా. కర్ణాటక నుంచి వచ్చింది ఎవరో కాదు, ఈ మన బీజే జైపాల్ బ్రదరు, వారి తాలూకు మసీ సేన అని. మేమందరం వెళ్తుంటే ఇదే జైపాల్ బ్రదర్ గారి కారులో 5,100 కొడితే ఆ పెద్ద మనిషి కూడా ఇంకా మనకి దాని పేరేంటండి, టోల్ గేట్ ఖర్చులు వద్దులే బ్రదర్ నేను పెట్టుకుంటానని, అది వారి పెద్ద మనసుతో వారు ముందుకు వచ్చారు. ఇట్లా సిస్టర్ గారు ఇచ్చిన 15,000 వెంటనే 10,000 భాను గారికి ఇచ్చేసాం. వినోష్ గారికి పంపించాను, వినోష్ గారి ద్వారా. లేదు డైరెక్ట్ గా నేనే భానుకు పంపించాను 10,000. 5,000 మరి ట్రావెల్ లో పెట్రోల్ కొట్టించాం జైపాల్ గారి కారే. ఇప్పుడు ఈనోష్ గారు కూడా పిలిపించారు, అది ట్రస్ట్ తరఫున కాదు, వారు సొంతగా పిలిపించారు, వెళ్ళిపోయాం. ఈనోష్ గారికి వచ్చిన డబ్బులన్నీ భానుకి ఇచ్చేశారు. మరి ఈనోష్ గారు విజయవాడ ఎట్లా వచ్చారు? ఇట్లా సిస్టర్ గారు డబ్బులు నేను చెప్పాం ఈనోష్ గారికి. ఈనోష్ గారి విషయాన్ని పక్కా తప్పించి మాట్లాడుతున్నారు ఇమానియల్. చాలా తెలివిగా ఇమానియల్ చెప్పండి, ఈనోష్ గారు నేను మేమందరం ఒక టీమ్ గా భాను గారు పిలిస్తే వెళ్ళాం. సో ఈనోష్ గారికి వచ్చిన డబ్బులన్నీ వారికి ఇచ్చేసారు అనుకోండి, ఎవరికి? భాను గారికి ఇచ్చేసినప్పుడు మరి అప్పుడు ఈనోష్ గారు ఎలా వచ్చారు విజయవాడ? కీర్తన గారు ఇచ్చే సిస్టర్ గారు ఇచ్చిన డబ్బులతో మేము అందరం వెళ్ళిన కారులో. అర్థమవుతున్నా రాజేంద్ర గారు? ఓపెన్ అవ్వండి ఇప్పుడు రాజేంద్ర గారు. అంటే సీఎం గారు చెప్పేది ఏంటంటే, వినండి, నేను చెప్పేది వినండి. సిస్టర్ గారు ఇప్పుడే చెప్పేశారు కదా, నాకు నేనుగా నా ఇష్ట పూర్తిగా ఇచ్చాను, ట్రస్ట్ తో సంబంధం లేదన్నారు. ఇక ట్రస్ట్ పేరు ఎత్తదని చెప్పండి, ఆయన్ని తెలివిగా మాట్లాడుతున్నారు అనుకుంటా. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి. సీఎం గారు చెప్పేది ఏంటంటే, నా సీఎం ట్రస్ట్ గ్రూప్ లో ఎందుకు వీళ్ళు మాట్లాడుకున్నారు, అసలు ఆమె పెట్టిన బలవంతాన్ని ఆమె తెచ్చి పెట్టింది ఆయనే. ఆమెను ఎందుకు పెట్టారు మరి? నా మీడియా చాట్ లో మీరు మాట్లాడుకొని డబ్బులు గ్యాదర్ చేసేది ఏంటి? అటువంటిప్పుడు మీరు పర్సనల్ గా మాట్లాడుకొని గ్యాదర్ చేసుకోవాలి. ఆమె డబ్బులు పంపించినా తెలియపరిచారు. అక్కడ గమనించండి, ఆమె నేను డబ్బులు ఇస్తానా ఇవ్వాలా వద్దని అడగల. డబ్బులు ఇచ్చేసినాక ఇదిగో ఇచ్చేసాను, వినయ్ గారు వెళ్తున్నారు, భాను ప్రోగ్రామ్ కి వెళ్తున్నారు, ఆయన ఆహ్వానిస్తే వెళ్తున్నారు, నాకు నేనుగా ఇస్తున్నా అని చెప్పారు. కాబట్టి చాట్లో చూడండి, ఈ పిచ్చి తెలియదు నా దగ్గర పనికిరావు. రాజేంద్ర గారు ఆయన చెప్పండి, గుండు పగిలిపోద్దని చెప్పండి. మంచి మాటలే చెప్తున్నా, ఎందుకంటే బాస్టర్డ్ అంటే లంచ కొడుకు కాదని చెప్తున్నాడు నిన్న. మీరు చెప్పండి, మీకు తెలిసిన అర్థం బాస్టర్డ్ అంటే ఏంటో రాజేంద్ర గారు. బాస్టర్డ్ అంటే మీరు డిక్షనరీ చూసి చెప్పండి. క్యూ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. క్యూ గారు ప్లీజ్ క్యూ గారు మీ సపోర్ట్ వస్తుంది. మీకు తెలిసిన అర్థం చెప్పండి రాజేంద్ర గారు. బాస్టర్డ్ అంటే మీకు కూడా తెలుసు కదా, లంజ కొడక అనే కదా అర్థం. ఏనా లంజ కొడక అనే కదా అర్థం. బాస్టర్డ్ అంటే డిక్షనరీ, ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ ప్రకారంగా మీరు చెప్పిందేనండి. మరి ఇంకేంటండి, ఆయన మెల్లగా నేను ఆ దేశంలో చక్కగా అంటే ఇప్పుడు నేను చక్కగా రేపు పొద్దున వెళ్ళిపోయి ఇప్పుడు దీపక్ ఉన్నాడండి నన్ను వచ్చేసి, లేకపోతే నేను ఆయన అన్న పోనీ ఇమానియల్ గారిని ఎలా బాస్టర్డ్ ఇమానియల్ అని అంటే బాగుంటుందంటండి. లేదు నేను మిమ్మల్ని అంటారు పొరపాటున, లేదు గొట్టం రాజేందర్, గొట్టం అంటే ఎవరికైనా వెళ్ళిపోద్ది, అనిల్ గారికి ఇంకోటి, ఎందుకంటే మీకు ఆపాదించు. గొట్టం రాజేందర్ ఎలా ఉన్నావు అంటే బాగుంటుందా? బాగోదు కదా. సరే గొట్టం అనేది పక్కన పెడదాం. బాస్టర్డ్ ఇమానియల్ అంటే బాగుంటుందా? బాగోదు కదా. ఎందుకంత దిగజారిపోతున్నాడు? నా సోదరుడు ఇప్పటికీ మాట్లాడుతున్నా మంచిగా, ఇంత తిక్కలుగా మాట్లాడతాడు ఏమంటే ప్రతిదానికి అనిల్ కారణం, ప్రతిదానికి వినయ్ కారణం. ఎలా నీకు సెన్స్ ఉందా ఇమానియల్? అన్నయ్య అని మాట్లాడుతున్నాను నేను నీతో ఇక్కడ నుంచి. మాట్లాడండి రాజేంద్ర గారు. అదిగో రాజేంద్ర గారు, ఎక్కడైతే అతనికి నా వచ్చింది అక్కడే బలుపు పొగర అహంకారం మదం వచ్చింది. నా ఆలోచన వచ్చింది. మా చాటేది అది, మా చాట రా మనందరిది. మనమన్న భావన ఎందుకు లేదు నీకు? ఎలా సన్నాసి మనము మరి పిలిచినప్పుడు అందరూ మన అని పిలిచావు కదా, నీ చాటేంటి రా? అడగాలి మీరు కూడా. అడగండి రాజేంద్ర, మాట్లాడు బ్రదర్. ఇక ముందు నేను అడగటం తప్పే ఉందా రాజేంద్ర బ్రదర్? అది గ్రూప్ ఎవరిదండి? అందరిది కదా. ట్రస్ట్ అంటే అందరిది కదా. ట్రస్ట్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ అన్నది కదా. నా ఎందుకు వాడుతున్నాను? నా అంటే అంత పొగరెక్కిందా నీకు? మరి అందరూ కలిసి చేయడానికేమో అందరూ కావాలా? ఇప్పుడు ఎవడెవడో ఈకలు బొక్కలు బేకాలంటే నాదా? ఎంత పొగర్రా నీకు? నా చిల్లర పడేస్తావు నువ్వు. ఏమంటే ఇప్పుడు ఈ సూత్రం చెప్పండి నాకు రాజేంద్ర గారు. ఇప్పుడు అతడేమో స్ట్రీమ్ యార్డ్ కట్టేసి నేను కట్టే నాది అంటున్నాడు, అది కరెక్టా? ఇక్కడ నాది అనే భావన లేకుండా మేము తలా కొంత వేసుకుని స్ట్రీమ్ యార్డ్ నడిపించడం కరెక్టా? మీరు ఒక మాట చెప్పండి, మాట్లాడండి ఇప్పుడు రాజేంద్ర అన్నగారు.
అన్నగారు చెప్పండి చెప్పండి. ఆ శ్రీమి ఇప్పుడు అంటూ ఒకరు కట్టేసి అందులో ఇద్దరు ముగ్గురు డెస్టినేషన్ ఇచ్చేసి నాది రారేపోతుంది తేడా వచ్చింది నా ఛానల్ వాడుకున్నారా అని అంటాం కరెక్టా? మేము 10 మంది ఉన్నాం, దీపక్ గారు, నేను, ఎలీషా గారు, ఆర్పి గారు, జైపాల్ బ్రదర్, జాన్పాల్ వీరందరూ. మనది ఎవడు ఎక్కువ తక్కువ కాదు అని అనుకోవడానికి ఇట్లా ఉమ్మడిగా సహకారం సమభావన వేసుకుని నడిపిస్తాం కరెక్టా? వాడు ఒకటి నేను డబ్బులు వేసాను బాధ్యత నాదే అంటాం కరెక్టా? ఎందులో సమానత్వం ఉంది చెప్పండి? ఎవరిది వారికి కరెక్ట్. వాడు బలుపు మాటలు ఏమంటారు మరి? ఎలా చిల్లరేస్తారు మీకు? సరే వాడి కరెక్టే, మేము ఇట్లా పద్ధతిగా నడుపుకుంటే వాడు ఏమంటున్నాడు అతగాడు? సరే వాడు కాదులే, మీకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను వాడన్నాను. మరి చిల్లర ఇస్తాను రండి అంటే దాన్ని ఎట్లా చూస్తాను మరి? అది అనొచ్చా మరి తెర మీద? చిల్లర గాళ్ళరా మీకు బతుకు లేదు, జాతి లేదు, మీరు బతుకు తక్కువ గాళ్ళు, మెతుకు తక్కువ గాళ్ళు అని వాడు అంటాము. పక్కన ఒకటి తానా తందాన ప్రవీణ్ మాట్లాడటం, దీని ఎలా చెప్తారు మీరు మరి? ఇది తప్ప కదా? ఇది కరెక్టే చెప్పండి. ఎవరు కూడా ఇరుపక్షాలు కూడా అసభ్యకరంగా మాట్లాడుకోకూడదని నేను మరి ఇద్దరికి కూడాను పిలిపిస్తున్నానండి. మీరు దయచేసి పక్కకి వెళ్ళిపో దయచేసి. నేను అతను అన్నాడు బాస్టర్డ్ అనలేదు, ఇంకోటి అనలా. ఇప్పుడు నేను పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? చిల్లరగాడు ఏరుకున్నాడు అన్న తర్వాతనే ఆడి పోస్ట్ పెట్టింది పోస్ట్ పెట్టడం జరిగింది. ఎట్లా అంటాడు? ఈ పోస్టులు ఎలా తయారు చేశాడు బాస్టర్డ్స్ అంటాడు. మరి అంతమంది మమ్మల్ని కుక్కలు ఎట్లా అన్నాడు? బాకింగ్ గాల్స్ అని కుక్కలు అన్న తర్వాత కదా బొమ్మ పెట్టింది. రాజేంద్ర అన్న మీరు సమబద్ధిగా ఉండి సమన్యాయం మాట్లాడండి. మేము డబ్బులు వేసుకుని చేసుకుంటే వాడు అక్కడికి వెళ్ళి చిల్లరగాళ్ళని ఎట్లా మాట్లాడతారు? దీన్ని ఖండించండి మీరు ఇక్కడ నుంచి. వాడు అహంకారం తప్పని మాట్లాడండి. అదే అంటుంది. నేను మిమ్మల్ని చాలా గౌరవంగానే మాట్లాడుతున్నా. అదొక్కటి చెప్పండి నాకు. మేము పద్ధతిగా సామరస్యంగా సమానం అనే భావనతో డబ్బులు వేసుకుని చేసుకుంటే వాడు చిల్లరగాళ్ళు, జాతి తక్కువగాళ్ళు, మెతుకు తక్కువగాళ్ళు రండి నా దగ్గర చిల్లర వేస్తానంటాం. అది ఏ రకంగా కరెక్ట్? మీరు కూడా ఒక దళితులే. వాడు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడా చెప్పండి అడిగి? ఒళ్ళు కోపెక్కి మాట్లాడుతున్నాడా? ఖండించండి. మీ నీతియుక్తమైన మాటలు ఖండించండి. నేను పరుషంగా మాట్లాడాను, మీరు పరుషంగా కాకుండా మాట్లాడండి. మరి సీఎం గారు కూడా సభ్యకరంగా మాట్లాడకూడదని నేను సెలవిస్తున్నాను. అలాగే మీరు కూడా అతన్ని గురించి మాట్లాడద్దు. అదే ఎవడు మొదలెట్టి చెప్పండి. మేము పద్ధతిగా డబ్బులు వేసుకుని మీరు అన్నారు కదా మా నీతి బాధని. వాడు వచ్చి ఎందుకు మేము పెద్ద జాతి తక్కువ గాళ్ళు, డబ్బులు తక్కువ గాళ్ళు, వాడేమో మీసాలు సంపంగనులు అంటాడు. డాక్టర్నా పిచ్చోడనా మంచోడాడు అసలు? అది చెప్పండి. వాడు నన్ను అనదగా వాడాడు అసలు. మీరు నన్ను ఎన్నిసార్లు అన్నారు మీరు చాలా పద్ధతి అయిన వాళ్ళండి? ఇట్లా కోపం వస్తుంటే ఎవడు కారణం మరి? నేను నన్ను అడిగాను అసలు 1 రూపాయన ఎవడు క్యూ గారు మీరు చెప్పండి. మీరు గోదావరికి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ లో అసలు 40,000 అన్న ప్రస్తావన నేను ఎక్కడైనా డైలాగ్ లో ఉన్నానా? ప్రకాష్ తో మాట్లాడినప్పుడు కానీ, ఆ కామన్ మ్యాన్ తో మాట్లాడినప్పుడు కానీ ఓపెన్ అవ్వండి క్యూ గారు. లేరండి మీరు లేరు. ఎక్కడా లేను కదా రాజేంద్ర గారు. ఇప్పుడు మీరు వెళ్ళారండి ఆ పిచ్చి ప్రవీణ్ ని వాడు పద్దాక నా మీద అంటున్నాడు 40,000 వినయ్ అడిగావు ఇవ్వలేదు కాబట్టి బయట చెప్పు తగ్గిద్దని చెప్పండి. చెప్పు తగ్గి నాకు కొడతాను చెప్పండి. నేను ఎన్నడూ లేను, నేను కాన్స్పిరసీ లేను, కుట్రలో కూడా లేను. వాడికి వెళ్ళి మరి చెవుల్లోనూ నోట్లోనూ చెప్పండి. వెళ్ళి వినయ్ అన్నాడు డబ్బులు అడగల ప్రకాష్ కానీ సీఎం కానీ. అది డిజైన్ చేసింది క్యూ గారు, ఎలీషా పాల్ గారు, గోదావరి జిల్లాలకు వెళ్ళాలన్నది. ఐ వాస్ నెవర్ ఇన్ ద డైలాగ్. వాడు తెలిసి మాట్లాడుతున్నాడా, ఎవడో సంకరాగడానికి మాట్లాడుతున్నాడా? శంకర్ జాతడు. రాజేంద్ర గారు మీరు వెళ్ళి చెప్పండి ఇమానియల్ కి, ఆ ప్రవీణ్ కి దయచేసి. వినయ్ గారు అవసరం లేదండి అలాంటి వాళ్ళ గురించి మాట్లాడినా వేస్ట్. మనం చెప్పాల్సింది చెప్పేసి. ఇప్పుడు నేను పరుషంగా మాట్లాడిన సాఫ్ట్ గా రాజేంద్ర గారితోనే మాట్లాడతాను. రాజేంద్ర అన్న ఇప్పుడు నాయన చెప్పాడు కదా 40,000 ఎప్పుడు వినయ్ గారు మాట్లాడలేదని. మరి ప్రవీణ్ గారు ఎట్లా అంటారు? రాజేంద్ర గారు ఓపెన్ అవ్వండి. మీరు మ్యూట్లోకి వెళ్ళదులే, ఓపెన్ గానే మాట్లాడుకుందాం మనతో. రాజేంద్ర అన్న హలో. రాజేంద్ర బ్రదర్ మీరు మ్యూట్లో మాట్లాడుతున్నారు. బ్రదర్ ఎవరెవరు ఏదేదో అంటుంటారా? అవన్నీ మనం పట్టుకు మీరు వివరణ ఇచ్చారు సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు బ్లాంకెట్ స్టేట్మెంట్ చేయదు, స్పెసిఫిక్ గా మాట్లాడండి. ఆ పిచ్చోడు మాట్లాడటం నా పేరు మాట్లాడటం తప్ప కాదా? నుంచి ఇక్కడ నుంచి మీరు మీ నిజాయితీ చూపించుకోవాలి. ఆ పిచ్చోడిని చెప్పండి మీరు. రాజేంద్ర గారు ఒక మాట, మీరు బైబిల్ గురించి అందరికీ లిబర్టీ ఉంది, ఫ్రీడమ్ ఉందన్నారు, ఎట్లా మాట్లాడు ఐ యాక్సెప్ట్. కానీ నన్ను ఎత్తాడు కదా అందుకండించమంటున్నా. నన్ను ఎత్తి మాట్లాడు కాబట్టి ప్రవీణ్ గారు మీరు మాట్లాడకూడదు, నిజాలు తెలుసుకుని మాట్లాడండి, బుద్ధి తక్కువ మాట్లాడదని చెప్పండి. ఫస్ట్ పాయింట్ క్లియర్ చేయండి. బ్రదర్ మీరు మాట్లాడారు, అన్నది మిమ్మల్ని మీరు రెస్పాండ్ అయ్యారు. ఈ లైవ్ ముఖంగా ఆయన ఇవాళైనా రేపైనా ఎప్పుడైనా చూస్తాడు. మీ ఆన్సర్ ఆయనకి చేరిద్ది, తప్పనిసరిగా చేరిద్ది. ఆయన ఛానల్ కి ఒక న్యూట్రల్ మనిషి ఇప్పుడు క్యూ గారిని ఆ మాటలు కూడా నమ్ముతున్నారుగా. ఆయనే చెప్పాడు కదా, ఇలా ఆయన కూడా మేము అబద్ధాలు చెప్తున్నాను. ఆయన మాటలు ఏం చెప్తున్నాడు? వినయ్ గారు ఎప్పుడు డబ్బుల విషయంలో అడగలేదు, డైలాగ్ లో లేరు. నేను చెప్తున్నా. మరి ప్రవీణ్ ఎందుకు రోజు కుక్కలాగా బాగుతున్నాడు? మీకు నిజం అర్థమైంది కాబట్టి చెప్పండి, ఇక్కడ నుంచో చెప్పండి. అత్తగాడికి నేను పట్టుబడుతున్నా, నిజం వెళ్ళాలి అక్కడికి. డాక్టర్ ప్రవీణ్ గారు వినయ్ గారు చెప్పిన వివరణ విన్నారు కాబట్టి దానికి మీ రెస్పాన్స్ ఏందో తెలియపరచండి. నెక్స్ట్ మీరు అర్థమైనంత మేరకి, మీకు అర్థమైనంత వరకు మీరు చేస్తున్న తప్పని కూడా చెప్పండి. మీకు అర్థమైనంత మేరకి ప్రవీణ్ చేసిన శుద్ధ తప్పు, ఎవడో సంకలనం లాగటాన్ని మాట్లాడుతున్నాడని చెప్పండి. ఎవడో ఏదో ఆశించి అది ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు మీ మీద బేస్లెస్ అలిగేషన్ చేశాడు. దానికి మీరు సరైన వివరణ ఇచ్చారు. దాన్ని సీఎం గారు కూడా ఎన్ఆర్ఎస్ చేశారు. ఇక ప్రవీణ్ మాటకి విలువ ఎక్కడ ఉంటుందండి? ప్రవీణ్ మాటకి విలువ ఉండదు కదా. ఇక దాని గురించి ఆయనకి మనం చెప్పేది ఏంది?
రైట్ రైట్ మంచిది. ఇకపోతే నాకు ఇంకో మనవి గొట్టం గారు అంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. ఇప్పుడు నేనున్నాను, రాజేంద్ర గొట్టం, ఎరా గొట్టం రాజేంద్ర బాగున్నావా అంటే బాగోదు కదా. సో ఆయన చాలా తెలివిగా గొట్టం అన్నానా అదన్నా. నేను వెళ్ళాను కదండి మొన్న 10 రోజుల క్రితం వెళ్ళి లైవ్ లోకి, ఏమండి మీ లైవ్ లో వెనకాల పాస్ట్ రికార్డ్స్ తీయండి, ఎందుకు తెలియదు రాజేంద్ర బ్రదర్ ఆ రోజు? ఇప్పుడు తెలివిగా నేను వస్తాను, తీర్తాను, ₹1,00,00,000 ఇస్తాను, ఎవడు తెలియదు అని అతి తెలివి దాంట్లో ఇప్పుడు అన్ని కట్ చేసుకుని వచ్చి నేను ఇస్తాను. ఏమంటే 10 రోజుల క్రితం నేను వెళ్ళినప్పుడు ఎందుకు తెలియదు మరి అన్నా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీరు సమాధానం. ఆ రోజు అడిగే కదా ధైర్యంగా. ఇప్పుడు ఒకటి బ్రదర్ వినయ్ గారు, ఒకటి ఖచ్చితంగా చెబుతున్నా, గొప్ప అనేది ఆయన ఆ రోజు ఆ సందర్భంలో జనరలైజ్డ్ గా మాట్లాడాడు. దాన్ని మనం ఆపాదించుకోకూడదు. కలిసి మాట్లాడుతున్నాడు ప్రతి సందర్భంలో, ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. అది నేను అంటుంది ప్రతి సందర్భంలో. నేను అనలేదే. ఇంకోటి కూడా అన్నాడు నిన్న, మీరు లైవ్ చూడండి. బాస్టార్డ్ అంటే ఆ రోజు అన్నావు, మళ్ళీ ఈ రోజు యారా ఆ రోజు అన్నావు అంటే మరి ట్రస్ట్ విషయాలు ఎప్పుడు జరిగింది? సిస్టర్ గారు కామెంట్ పెట్టింది ఎప్పుడు? మార్చిలో ప్రవీణ్ అన్న ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు. మరి ఆ లెక్క ప్రకారం అయిపోయిన పెళ్లి బాగా అయితే ఈ ట్రస్ట్ విషయాలు మాట్లాడి మార్చి అయింది, ఏప్రిల్ అయింది, మే అయిపోయింది, పెళ్లి అయింది, శోభనమైంది, పిల్లడు పుట్టాడు, బారసాలు కూడా చేశారు. మరి ఇప్పుడు ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతాం? ఎమ్మానేలు గొట్టం గొల్లపల్లి చెప్పరా? అయిపోయిన పెళ్లి బాగా మాట్లాడుతున్నావు కదా ఎమ్మానియల్. సిస్టర్ గారు పెట్టింది ఎప్పుడు? డిసెంబర్ లో చేశారు ప్రోగ్రాము. ట్రస్ట్ విషయం మార్చి 22, 23లో మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నువ్వు? ఆ రోజు అంతా మంచిగా మాట్లాడేవే, భలే చేశారు, భలే గొప్పగా చేశారని. ఇంకోటి కూడా అన్నారు మీరు, మేము వెళ్తుంటే మీకు గెట్టక భానుకు ఫోన్ చేసి వాళ్ళు రానియొద్దు, వాళ్ళ దగ్గర చేర్చుకోనియొద్దు, వాళ్ళు కలవద్దు, వాళ్ళు దొంగ నాయాలని మాట్లాడారు కదా నీ తమ్ముడు ప్రకాష్. నువ్వు తెలియదు అనుకుంటున్నారా? ఇది కరెక్టేనా రాజేంద్ర గారు? మరి చెప్పండి రాజేంద్ర గారు. అన్నా మీరు అన్మ్యూట్లో చేసుకోండి రాజేంద్ర బ్రదర్. ఆ విషయాలు నా ఇంటర్నల్ గా జరిగిన ఆ విషయాలు తెలియవు. భాను గారు వచ్చి చెప్పాలి, నాకు ఇలా చెప్పారు వాళ్ళు. భాను గారు వచ్చి చెప్పాలి. భాను గారు సమాధానం. ఆగండి మీకు ఇస్తాను, ఆగండి నేనే మాట్లాడతాను. ఇప్పుడు బాస్టర్డ్ అన్న విషయం అప్పుడు ఎప్పుడో జరిగింది, ఒక్క రోజు ముందు మొన్న జరిగిందని. నిన్న అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు పాప పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడే? మరి ట్రస్ట్ విషయం ఇప్పుడు దాకా గాడిలు కాస్తున్నారు, గుడ్డి గుడ్డ పళ్ళు తవ్వుతున్నావు నువ్వు. సిస్టర్ గారు పెట్టింది మార్చి 22న, ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది మే 10వ తారీఖు, మే 9వ తారీఖు. ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడు? ఏ గుహలో నిద్రపోయిందా కామన్ మ్యాన్? చెప్పండి బ్రదర్, రాజేంద్ర బ్రదర్. వినయ్ ఇప్పుడు నీకు ఏ డొక్క దొరక్క నువ్వు మీ తమ్ముడు ఇరుక్కుపోయారు కాబట్టి, వినయ్ ఆకాశం ఎత్తులో నీతి మంత్రులు ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ 10 రోజుల క్రితమే చెప్పింది, నా ఇష్టపూర్తిగా నేనే ఇచ్చా, ట్రస్ట్ కోసం కాదు భాను కోసం వినయ్ ద్వారా పంపించాను, అయిపోయింది, నేను తెర మీద కూడా చూపించా. ఇంకేంద్రా నీ కుక్కవాగుడు? చెప్పండి రాజేంద్ర గారు. అన్న మీరు వీటిలో ఉన్నారు రాజేంద్ర బ్రదర్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీకు మేడం గారు 15,000 ట్రాన్స్ఫర్ కొట్టి ఆ విషయం సీఎం ట్రస్ట్ లో చెప్పాల్సిన అవసరం ఏముంది? చెప్పకూడదు కదా? అంతే కదా. అది పర్సనల్ గా చేసినప్పుడు సీఎం ట్రస్ట్ లో దాన్ని మెసేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆమెకి టెక్నికల్ గా అన్ని విషయాలు తెలియదు బ్రదర్, ఓకేనా? పర్సనల్ గా చేయబోయిన మెసేజ్ అక్కడ పెట్టింది. అందులో కూడా ఆమె ఏమని చెప్పింది, మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు, నాకు నేను ఇస్తున్నా, వారికి పర్సనల్ గా ఇస్తున్నానని చెప్పింది. ట్రస్ట్ గురించి అసలే నేను ట్రస్ట్ ఇస్తున్నాను, ట్రస్ట్ ద్వారా చేద్దాం అన్నామే. అర్థమైందా? ఆయన ఈ మత గొడవలు, ఈ తంత్రాల మంత్రాలు మొదటి నుంచి నచ్చట్లా. ఒకటి బ్రదర్, ఇప్పుడు ఏ ట్రస్ట్ గ్రూప్ లో అయితే ఆ మెసేజ్ పెట్టిందో ఆ ట్రస్ట్ గ్రూప్ లోనే మళ్ళీ మెసేజ్ పెట్టమనండి మేడం గారిని. ఏమనంటే నేను సీఎం ట్రస్ట్ కి కాదు నేను ఇచ్చింది, పర్సనల్ గా వినయ్ గారికే ఇచ్చాను అని మెసేజ్ పెడితే టిట్ ఫర్ టాట్ లాగా సమాధానం అదే ఛానల్లో టిట్ ఫర్ టాట్ లాగా సరైన జవాబు వాళ్ళకి లభిస్తుంది. ఇప్పుడైనా పెట్టమనండి. మంచి సలహా చెప్పారు, దట్స్ వెరీ గుడ్. టిట్ ఫర్ అరే ఒక్క కాడు చెప్పుదే అంటారు ఇమానియల్, సిస్టర్ గారు పెడతారు. ఆ రెండోది, నన్ను ఉత్తి పుణ్యాన్ని బయటికి పంపించాడు, ట్రస్ట్ లో నేను ఉన్నా, అక్కడ యాడ్ చేయమని చెప్పండి. ఇక్కడ నుంచి నేను ఏ తప్పు చేయాల, అర్థమైనా? ముందు నన్ను కూడా యాడ్ చేయమని చెప్పండి. ఇక్కడ నుంచి మీరే పిలిపి అన్నగారు, మీరు చాలాసార్లు చెప్పారు వినయ్ నీతి మంత్రులు అని, ఆ మాట చెప్పండి. ఇక్కడ నుంచి ఇమానియల్కి నేను ఇంకా ట్రస్ట్ లో బయటకి రాలా, ట్రస్ట్ లో నేను ఇంకా సభ్యుడినే, సెక్రటరీగా ఉన్నా. ట్రస్ట్ వాట్సాప్ గ్రూప్ లో నన్ను పెట్టమని చెప్పండి ముందు. అది దమ్ము ధైర్యం లేదు నా సమాధానాలకి, అందుకని కాదు బ్రదర్. ట్రస్ట్ లో గోల్మాల్ జరిగిందని దాని మీద ఎంక్వైరీ కోసం మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చున్నారు. ఈ సందర్భంలో ఆ ట్రస్ట్ గ్రూప్ తో మీకేం పని? అదేదో తేలిందాకా మీరు పక్క నుండి వెయిట్ చేయాలి, అవునా కదా? అది ఇంకా మంచిది. అయితే వాళ్ళు తను వస్తారు. ఓకే రైట్, మంచి సలహా ఇచ్చారండి. అరే విను ఇమానియల్, అరే అంటే అన్నయ్యాలనే, మనం పల్లెటూరు అనుకుంటా అరే అన్నయ్య అనుకుంటాం కదా. అన్నయ్య ఏ సీఎం, ఏ అంటే అగ్రజా సీఎం, అన్నయ్య సీఎం అని. అన్నయ్య కామన్ మ్యాన్ బ్రదర్, నేను ట్రస్ట్ గ్రూప్ లో ఉన్నా, బయట ఉన్నా, నేను ఆకాశం ఎత్తు నిజాయితీ పరుడిని. అది రాజేంద్ర గారికి తెలుసు, నీకు తెలుసు. నువ్వు కోడిగుడ్డు మీద ఏకలు పీకినంత మాత్రం కుదరదు. సిస్టర్ గారే చెప్పారు, నీకు కేవలం ఆడ పెట్టారు కాబట్టి ఇది అంటున్నావు కదా. ఇప్పుడు నీ దగ్గర నేను మాట్లాడిన సోదరుడే రాజేంద్ర గారు చెప్తున్నారు, ఆ ట్రస్ట్ ఈ మాటలు మళ్ళీ ఆవిడ బయటకు దోసేస్తామేమో. నీ కుక్క తెలివితేటలు చూపించమాక ఇమానియల్. ఆవిడ గ్రూప్ లో ఉన్నారు, ఆవిడకి మెసేజ్లు పెట్టే అవకాశం కూడా ఉండాలా. నువ్వు మళ్ళీ మెసేజ్ పెట్టే అవకాశం తీస్తే కుదరదు. ఆ మాట చెప్పండి రాజేంద్ర గారు. ఆడందరికీ తీశాడు ట్రస్ట్ లో, ఒక్క అత్తగాడికి ప్రవీణ్ కొత్తగా చేరాడు, అందులో వాళ్ళ తమ్ముడికి ప్రకాష్కి, వీళ్ళకి మాత్రమే మెసేజ్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఆమె పెట్టగలిగిద్దా మరి రాజేంద్ర గారు? ఓపెన్ అవ్వండి.
అయితే మీరేం చేస్తారంటే మన మన కాలా మీడియాలో ఓ మేడం గారు సాక్ష్యం చెప్పారు కదా, నేను పర్సనల్ గానే ఇచ్చానని. దాని వరకు కట్ చేసి ఒక షార్ట్ లాగా తయారు చేసి ఆయన ఛానల్ కి లింక్ చేయండి, చూడండి అని చూసి ఇప్పుడైనా నిజం తెలుసుకోమని ఆయన ఛానల్ కి లింక్ చేయమని కోరుతున్నానండి. షార్ట్ లాగా చేసి మేడం గారు చెప్పిన దాని వరకు. అట్లాగే కాదు, అది కొంచెం జరుగుద్ది. మీరు పిలిపేందుకు ఎవరు? గ్రూప్ లో ఆవిడకి కూడా మెసేజ్ పెట్టావు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఉత్సవ విగ్రహాలు ఉండాలండి ట్రస్ట్ లో? ఈనోష్ గారు, మనోజ్ గారు, దీపక్ గారు అందరూ ఎందుకు బొమ్మలాగా ఉండాలా? మెసేజ్ పెట్టే అవకాశం లేకుండా ఆ నలుగురే అనుకూలంగా ఉన్న నలుగురు అడ్మిన్ లాగా ఉపయోగం ఏముంది? ఇంకా వీళ్ళకి కూడా మెసేజ్ పెట్టే అవకాశం ఉందండి. అక్కడ అడ్మిన్ ఎవరండి? ప్రకాష్ వర్మ, తమ్ముడు సోమన్ రాజ్, ఇమాన్యుయల్, ప్రవీణ్ లేటెస్ట్ ఎంట్రీ. అసలు ప్రవీణ్ ఎక్కడ లేడు, ప్రస్తుత సంబంధం లేదు. మొదటి నుంచి ఈనోష్ ఎగిరిపోయాడు. ఈనోష్ ఇప్పుడు అక్కడ కామెంట్ పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను. అడ్మిన్స్ వాళ్ళు నలుగురు, సభ్యులు కూడా వాళ్ళు నలుగురే. టోటల్ అడ్మిన్స్ 4, టోటల్ మెంబర్స్ 4, బ్యాలెన్స్ 0. వాళ్ళు పెట్టుకోమనండి ఏ కామెంట్ అయినా, మనకెందుకు దాని గురించి. ఇంకా అంటే ఏ తప్పు ఒప్పైనా డబ్బులు దొబ్బేసిన వాళ్ళే బాధ్యులు, అంతే కదా? ఏ కష్టం వస్తుంది. ఏదైనా గ్రూప్ అంటే సభ్యులందరూ ఉంటే దానికి అందం సందం, దానికి ఒక విలువ వ్యవహారం ఉంటుంది. వాళ్ళ నలుగురు ఉండి, వినండి సార్, వాళ్ళ నలుగురికి నలుగురు అడ్మిన్లు ఉండి ఆ నలుగురే సభ్యులు, ఆ నలుగురే అడ్మిన్లు, మాదే ఒక ప్రపంచం, మేమే ఇక్కడ హీరోలు అనుకుంటే అనుకోనివ్వండి. పద్ధతిగా చెప్తున్నారు. ఆయన ఏం పాపం బ్యాలెన్స్ గానే మాట్లాడుతున్నారు. సమ ఉజ్జీలతో ఉండాలా, నువ్వు అవతల గొంతు నొక్కేసి నేనే పోటుగా నేనే హీరో అంటే కుదరదు. వాళ్ళకు కూడా కామెంట్స్ పెట్టే అవకాశం ఇవ్వండి. యువతల ఒకళ్ళిద్దరు అడ్మిన్స్ కూడా చేయండి. నువ్వంతా ఒక జాతి. ఇప్పుడు కులగజ్జి అన్నావే, ఎవరు కొందరు కులగజ్జి? ఆ నలుగురు అడ్మిన్స్ ఎవరురా? ఇమానియల్ అన్నయ్య, నువ్వు, మీ తమ్ముడు, ఇంకొక కొత్తగా లేటెస్ట్ గా జాయిన్ అయిన ఇంకొక సైన్స్ తమ్ముడు, ఒక పాస్టర్ గారు. కులగజ్జి ఎవరు కొందరా? ఆ కేవలం ప్రకాశం పెట్టారు కానీ పాపం డమ్మీగా. ఇప్పుడు కులగజ్జి ఎవరు? ఆ ముగ్గురు. కాబట్టి యువతలు కూడా ఇద్దరిని పెట్టండి. ఈనోష్ మొదటి నుంచి ఉన్నాడు, అతను ఒక అడ్మిన్ గా. క్యూ గారు ఒక పొజిషన్ లో ఉన్నారు ట్రెజరర్ గా, అతను ఒక అడ్మిన్ గా పెట్టు. అది రాజేంద్ర గారు థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా మీరు విశ్లేషించారు. చక్కటి సలహా, చెప్పు దెబ్బ కొట్టినట్టు అని నేను అన్నగానే మంచి సలహాలే ఇచ్చారు. మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు. రాజేంద్ర గారు వయసు గౌరవం ఇచ్చి ఇమానియల్ గారు అనియా ఇమానియల్ వారి సలహాలు స్వీకరించండి. ఇంకా మీరు యాడ్ చేయండి బ్రదర్ రాజేంద్ర గారు. ఈ రోజు సీఎం గురించి, మన సీఎం జోసెఫ్ విజయ్ గురించి, ఆ కామన్ మ్యాన్ ఇమానియల్ గురించి చెప్పండి. వినయ్ గారు పెట్టానండి, అది చదివి వినిపించండి రాజేంద్ర గారికి. వాట్సాప్ లో ఒకటి పెట్టాను. సరే ఓకే. సిస్టర్ గారు కూడా ఆ రోజు ఏం పెట్టారు అది మేము చూస్తాం వీలైతే. వినయ్ గారు నేను పెట్టింది చదవండి. నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తా ఉంటారు. చూస్తున్నానండి. సరే. దట్స్ నాట్ అవర్ ప్రోగ్రామ్. ఎవరు చెప్తున్నారు? దట్స్ నాట్ అవర్ ప్రోగ్రామ్. బాను చేస్తున్న ప్రోగ్రామ్ అది. నేను అసలు తెర మీద చూపిస్తానండి. ఎందుకు బాగాలేదు? కాగండి, ఒక నిమిషం ఆగండి. నేను పెట్టింది తెర మీదకి తీసుకోండి. మీరు ఆగండి సార్, అంత చిటిక్కలు అయిపోవు కదా. ఒక నిమిషం ఆగండి, తెస్తున్నా. జస్ట్ గివ్ మీ 10 seconds. కొంచెం సమయం మీద గడిచిపోయినా పర్లేదండి, చూస్తూ ఉండండి. మరి కొన్ని విషయాలు పబ్లిక్ లోనే తెలిస్తే మంచిది. రైట్, ఎక్కడ తీసుకొస్తాను నేను? చూడండి, ఇది మీరు స్క్రీన్ మీద ఎన్లార్జ్ చేసుకోండి, నేను చదువుతాను. దట్స్ నాట్ అవర్ ప్రోగ్రామ్. ఎవరు మన తరపు నుంచి సమాధానం ఇస్తాం కామన్ మ్యాన్ ఇమానుయల్ గారికి. బాను చేస్తున్న ప్రోగ్రామ్ అది. హీ ఆస్క్డ్ మీ అంటే మనోజ్ గారు అండ్ దీపక్ గారు, ఈనోష్ బ్రదర్, యూ గారు టు అటెండ్ దట్ మీటింగ్. వెళ్ళడానికి డబ్బులు కావాలని కీర్తనా సిస్టర్ ని అడిగాము, ఇచ్చారు. వాట్ సీక్రెట్ ఇన్ దట్? వై ఆర్ టాకింగ్ లైక్ దిస్? ఆ రోజే చెప్పేశాం. మరి ఇప్పుడు కుక్క తెలివితేటలతో మాట్లాడుతుంది అతను. మీకు ఒకసారి జీవులు కూడా నేను వాటిని అగౌరపరచను, అతి తెలివితేటలతో. మీరు కుదిరినంత సాయం చేయండి. సాయం చేయడం కుదరకపోతే కనీసం ప్రోగ్రామ్ తప్పకుండా రండి అని బాను అడిగారు. ప్రోగ్రామ్ కి మీరు అంటే ఇమానియల్ గారు పర్సనల్ గా స్పాన్సర్ చేయగలిగితే ఈనోష్ పాల్ బ్రదర్ చేయండి, తాను బానుకు అందిస్తాడు. కామన్ మ్యాన్ ట్రస్ట్ ద్వారా చేద్దామని ట్రస్ట్ సభ్యులు ముందుకు వస్తే ఎంత ఇవ్వాలని అనుకుంటే అంత ట్రస్ట్ సభ్యులు డిసైడ్ చేసి వాటిని కూడా ఈనోష్ బ్రదర్ కి ఇస్తే బాను బ్రదర్కి ఇస్తారు. 24న ప్రవీణ్ పగడాలు మొదటి వద్దంతి, 500 నుంచి 2000 మంది బైక్ ర్యాలీ కూడా చేస్తున్నారు అని ఈ మనోజ్ గారు రిప్లై ఇచ్చారు కామన్ మ్యాన్ బ్రదర్ కి ఆ ట్రస్ట్ గ్రూప్ లోనే, వాట్సాప్ గ్రూప్ లోనే. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. మీరు చెప్తారా క్యూ గారు? నేను చెప్పనా? నేను చెప్తానండి. ఆయనకి ఆ కామన్ మ్యాన్ బ్రదర్ కి తెలియదు అని చెప్పడం ఆయన అబద్ధం ఆడుతున్న మొదటి అబద్ధం అండి. యాక్చువల్ గా ఈ విషయం అంతా తెలుసు ఆయనకి. తెలిసే నేను అందరికంటే ముందు చెప్పింది నేనే. ఆయనని అడగండి, వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పమనండి. 10 రోజుల ముందే చెప్పాము ఆయనకి, ఇట్లా భాను గారి ప్రోగ్రామ్ కి మమ్మల్ని ఇన్వైట్ చేశాడండి, మేము వెళ్తున్నాము, ఇది మన ట్రస్ట్ కి కానీ లేకపోతే అందులో ఉన్న డబ్బులకు కానీ సంబంధం లేదు. ఎందుకోసం అంటే అతను సపరేట్ గా ఒక ప్రోగ్రామ్ చేసుకుంటా ఉన్నాడు, ట్రస్ట్ తో దీనికి సంబంధం లేదు అని నేను అంతకన్నా ముందు 10 రోజుల క్రితమే ఆయనకి చెప్పాను. ఏంటి ప్రమాణం చేసి చెప్పమనండి, నాకు తెలియదు ఆ విషయం అని. మేము ఒప్పుకుంటామండి, ఇకైనా సిద్ధము. రాజేంద్ర గారు, ఇక్కడ మీకు కళ్ళతో చూపిస్తా ఉన్నాం మీకు ఆయనకి పెట్టిన మెసేజ్. మనోజ్ గారు చెప్పారు, నేను అంతకన్నా 10 రోజుల క్రితం నేను కూడా చెప్పాను, ఇది ట్రస్ట్తో కానీ వాటి విషయాలతో కానీ ఆ డబ్బులతో కానీ సంబంధం లేని విషయం అండి. ఆయన మమ్మల్ని
ఒక నాయకులుగా ఇన్వైట్ చేశాడు అక్కడికి. దానికి సంబంధించిన ఖర్చుకు ఆమె కీర్తన సిస్టర్ ఇస్తా అన్నారు అని ఈ విషయం అంతా గానీ ఆయనకి చెప్పాం మేము. ఆయన తెలియదని ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాడు, అందరికి మాయమాటలు చెప్తా ఉన్నాడు. కాబట్టి తెలుసుకోండి, చాలా విషయాలు ఇందులో ఇంకా మేము చెప్పలేదు. యాక్చువల్ గా ఎందుకు అనవసరంగా గొడవను పెంచుకోవడం అని చెప్పేసి మేము చెప్పట్లేదు. సుందర్ గారు, రెండోది రాజేంద్ర గారు, ఇంకో విషయం మీకు ఇంకో విషయం తెలియజేస్తాను ఇక్కడే. అది జరుగుతున్నది ఎప్పుడండి? మనోజ్ గారు సమాధానం చెప్పింది ఐ థింక్ వినండి ఒక నిమిషం. అప్పటికే మార్చి 17కే డబ్బులు పీకేశాడా? ఇది ఎప్పుడు చెప్పారు డేటు? 19 జరుగుతుంది. ఏమండి, ట్రస్ట్ తరపున లేదా మీ సొంతగా ఇమానుయల్ గారు, కామన్ మ్యాన్ బ్రదర్, మీరు సొంతగా పర్సనల్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. ఈనోజ్ గారు చేతికిస్తే ఈనోజ్ గారు వెళ్ళి భానుకి ఇస్తారని ఫస్ట్ విన్నపం. మనోజ్ అని చెప్తున్నాడు. మేము వెళుతున్నది భాను పిలిచాడు కాబట్టి వ్యక్తిగతంగా ఒక దళిత నాయకుడు హోదాలో నేను వెళ్తున్నాను. క్రిస్టియన్ నాయకులుగా వారి పేరేంటి యూనోష్ గారు, తర్వాత మనోజ్ గారు, క్యూ గారు వీళ్ళు వస్తున్నారు, డేవిడ్ సత్యము, వినయ్ గారు కూడా వీలైతే వస్తారు అని చెప్పారు. సో అది కీర్తన గారు ఇస్తున్నటువంటి విషయం. ఇప్పుడు మీరు పర్సనల్ గా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, లేదు ట్రస్ట్ ద్వారా ఇవ్వదలుచుకుంటే ట్రస్ట్ సభ్యులతో మాట్లాడి ఏమన్నా ఇవ్వండి అంటే ఆ ట్రస్ట్ విషయం కూడా ఈయన చెప్తున్నాడు సమాధానం. ఏంటది? ట్రస్ట్ ప్రకాష్ గారే మాట్లాడాలి అక్కడ. సో ప్రకాష్ గారికి ఏమీ మాట్లాడలేమని అర్థమైపోయింది. ఏమని మీరు కుదిరినంత సాయం చేయండి అంటే అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? ఇది భాను గారి ప్రోగ్రామ్ అని ఇప్పుడే తెలిసింది కనుక భాను గారు అడిగితే ఆలోచిద్దాము. ఎనీవే థ్యాంక్స్ బ్రదర్. ఇది ఏం చెప్పాలి సమాధానం? బ్రదర్ నా తరపున నేను ఇవ్వట్లేదు అన్నంత వరకు ఆగిపోవాలి. ట్రస్ట్ తరపున ఎవరు సమాధానం చెప్పాలి? ప్రకాష్ కాబట్టి నేను ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈయనకే పని అంటే ఒక నిమిషం ఆగండి. ఆయనకి ఇప్పుడే తెలిసిందని చెప్తా ఉన్నాడు. నేను అంతకన్నా 10 రోజుల ముందే ఆయన వాళ్ళకి చెప్పాను. నేను మీరు మాట్లాడారా? మాట్లాడలేదు. మెసేజ్ ఉంటే ఇంకా బాగుండేది. అందుకే కాల్ చేసినప్పుడే నేను చెప్పాను 10 రోజుల క్రితం. ఇది ఆ మెసేజ్ పెట్టకన్నా ముందు 10 రోజుల క్రితం నేను మొత్తం ఈ విషయం అంతా గానీ చెప్పిన ఆయనకి. మనం వేరే వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం బ్రదర్, మన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలా, ట్రస్ట్ లో డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని కూడా చెప్పాను. నేను చాలా క్లియర్ గా చెప్పామనండి. ఇప్పుడు అబద్ధం ఆడుతా ఉన్నారు వాళ్ళు. అది సరి చూసుకోవాలి వాళ్ళు. ఇక అది తప్పని ఇంకా వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పండి, మేము ఏ శిక్షకైనా రెడీ అండి. సరే, ఓకే బ్రదర్. మరి రాజేంద్ర గారు, ఐ థింక్ మీకు నిజాలు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. నిప్పులాంటి నిజాలు ఇంకా గుంట నాకు మాటలు ఎవరు ఇన్నదా క్లియర్లండి. పబ్లిక్ అర్థమైపోయిందండి. డబ్బులు మతం ఉందని ఏది పడితే అది మాట్లాడితే కుదరదండి. అహంకారం గర్వాను నాశనానికి నడుపుద్ది. అహంకారం ఆ మాటలు తెలుసు కదా మనకి. రాజేంద్ర బ్రదర్, వినయ్ గారు క్లోజ్ చేసేసేయండి, ఇంకా వద్దులో అయింది. అదే రాజేంద్ర గారు చివరి మాటలు గుడ్ నైట్ చెప్తే క్లోజ్ చేద్దాం. రాజేంద్ర గారు అన్మ్యూట్ చేసుకుని గుడ్ నైట్ చెప్పేసేయండి. ఓకే, మరి ఉన్నారా రాజేంద్ర బ్రదర్? మీ మాటలు వినపట్లేదండి. సరే, ఏమైనా ఇష్యూ ఉందా మీకు? ఓకే, వారి మాటలు వినపట్లేదు. మరి క్లోజ్ చేస్తున్నానండి. క్యూ గారు మీరు కూడా గుడ్ నైట్ చెప్పండి, నేను కూడా గుడ్ నైట్ చెప్పేస్తున్నాను. హలో, చెప్పండి బ్రదర్. ఏంటి బ్రదర్ ఇప్పుడు ఇంకా ఇది ముగింపు ఎప్పటికీ ఇది అంతులేని కథలా సాగుతుంది. దీనికి ముగింపు ఎప్పటికో మేము ఏదో చూసి బయట నుండి వ్యూవర్స్ మేము ఏదో చూస్తున్నాం. ముగింపు అంటేనండి ఒకటే ముగింపు అండి. అతని అహంకారం దిగొచ్చి ఏమనండి, ఏమి లేదండి, మా తమ్ముడిదేనా షాపు హైదరాబాద్ లో, వాడికి డబ్బులు కావాలంటే పంపించాను. ప్రవీణ్ గారి ప్రోగ్రామ్ తర్వాత చేద్దాం అనుకున్నాను. లేదు ప్రవీణ్ గారికి నా సొంత డబ్బులు ఇద్దాం అనుకున్నాను. మీరు ఇప్పుడు అడిగేసరికి నేను కొంచెం ఊపిరి బిగపట్టలేకున్నాను. పొరపాటు అయిపోయిందని కాస్త మెట్టు దిగి వస్తే ఆలోచించవచ్చు. లేకపోతే అతనికి రామ్ ఆవిడ చేయాలనుకున్న సేవ ఏదో ఇట్ట దాన్ని ఏమంటాం, అహంకారంతోనో పొగరుతోనో వచ్చిన వాళ్ళందరినీ తిట్టుకుంటా డబ్బులు వేసినట్టు మళ్ళీ తీసినట్టు మనీ లాండరింగ్ లా చేస్తామనండి. మాకేం నష్టం లేదు. ఉండే రోజు ఉంటాం, దాన్ని పక్కకు దొరికి వాడి ఇష్టం వచ్చినట్టు చేసుకోమని మేమైతే ఉన్నాం. అందులో ఎవడు చేరినోడు కూడా బొక్కలే మాకు. అది ఓకే బ్రదర్, మీరు కూడా ట్రస్ట్ పెట్టండి బ్రదర్. సీఎం ట్రస్ట్ ఎలాగో మీకు అక్కడ ఎలాగో మీరు అనుకున్నది అక్కడ జరగట్లేదు కాబట్టి మేము అనుకోవడం కాదు, పబ్లిక్ అనుకున్న నమ్మకం లేదు. పబ్లిక్ కూడా నేను ఇస్తాను డబ్బులు ఇచ్చినంత మాత్రం అందరికి ఇష్టపడే వ్యక్తి కూడాను. కాస్త మాన్యత మర్యాద ఉండాలా. ఈ పచ్చి బూతులు తిట్టేవాడా రోజు లేకి అక్కడ మీరు అడిగా చక్కగా ఏమండి ఇది అంబేద్కర్ ఛానల్, మరి బూతులు తిడుతున్నారు ఏంటంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయన? బాస్టర్డ్ అంటే పాలిష్డ్ వర్డ్ అండి. మరి రేపటి నుంచి మీరు వెళ్ళి మరి లైవ్ లో బాస్టర్డ్ ఇమానియల్ పలకరించడం బాగుంటుందండి? లేదా మీరు నన్ను గొట్టం వినయ్ బ్రదర్ అని పలకరిస్తే బాగుంటుందా? నేను మిమ్మల్ని కాదు, మీరు కూడా గొట్టం అంటే సాధారణ పదం అంటున్నారు. తప్పండి అది. గొట్టం ఎవరిని అనకూడదు. గొట్టం అంటే ఏందనుకుంటున్నారు? మనం వాడే ఆ పునరుత్వాదక శక్తికి వాడే ఆ సాధనం ఏదైతే ఉందో మగోడు అదే గొట్టం అంటారు. గొట్టం అంటే ఉత్తి పదం కాదు అది. ఆడ మనుషులు ఏది లకారంతో మాట్లాడతారో మగోడిని గొట్టం అన్నాడంటే ఆ పదాన్ని వాడినట్టే, అంగాన్ని వాడినట్టే. సరే, ఇక చాలండి, ఇంక అంతకన్నా విశ్లేషణ అవసరం లేదు. బాబు ఇమానుయల్ గారు, ఇక మీరు వినయ్ గారు ఇప్పుడు గొప్ప అని ఆయన జనరల్ గా అన్నాడని నేను అనుకుంటున్నానండి. ఒక మాన్యత ఎటిక్వేట్స్ నేర్చుకోమనండి. ఏది బట్టి మాట్లాడతాను. ఫ్రీ సొసైటీ, ఫ్రీ దేశం కుదరదు. ఒక మాట అండి, ఏ గొట్టంగాడు వచ్చినా రాకపోయినా ప్రోగ్రామ్ ఆగదు అన్న దాంట్లో ఇప్పుడు ఎవరిని అన్నట్టు?
అందరు అన్నాడు, ఆ రోజు పేరు పెట్టి అన్నాడు. అందుకేగా నేను లైవ్ లోకి వెళ్ళి ఆ వీడియో తీరా బాబా అన్నా కదా, మరి ఎందుకు తీయలేదు? ఎవడు అన్నాడు కాదు, నవీన్ గారు ఎవడు అన్నాడు కాదు, వీడియో ఎందుకు తీయలేదు చెప్పమన్నాడు. అందులో ఉంటాయి కదా, ఎవరిని అన్నారో లేదా వీడియోలో ఉంటుంది, ఎందుకు తీయలేదు ఆ రోజు? నేను 10 రోజుల క్రితం లైవ్ లోకి వాడు చెప్పేది నిజమైతే ఆ రోజు ఎందుకు బయటికి తీయలేదు ఆడియో వీడియో? ఇప్పుడు కథలు చెప్తున్నాడు. అతను ఏమన్నాడంటే, ఏ గొట్టంగాడు వచ్చినా రాపైన ప్రోగ్రామ్, ఏమండి మీరు గొట్టంగాడు అంటున్నారు, అది ఇక్కడ దీపక్ గారు ఉన్నారు ఆయనకి తగులుద్ది, అనిల్ గారు ఉన్నారు ఆయనకి తగులుద్ది, నేనున్నాను మనోజ్ గారు. అవును, దీపక్ గారికి ఏం కావాలి? అనిల్కి అయింది, కిరణ్ కూడా అయింది, కిరణ్ కూడా వస్తున్నాడు కదా. ఈ మాటలని అన్నాడు. మళ్ళీ 2వ సారి అన్నాడు, 3వ సారి అన్నారు. ఏంటది? ప్రైవేట్ మ్యాటరా? ఎలా మనుషుల మధ్య మర్యాదలు ఉండవా? నీకు ప్రైవేట్ మ్యాటర్ అయితే అది అందరం కలిసాం, మా అందరం సమ్మతి ఉంటేనే నువ్వు తీసుకెళ్ళి లోపల తాళాలు వేసుకోవాలి దాన్ని. అందరు నీ కేవలం నీ స్ట్రీమ్ యాడ్ నీ ఐడి పాస్వర్డ్ కాబట్టి ఎక్కడో పెట్టుకుంటాను కుదరదు, మా సమ్మతితో పెట్టాలి లోపల. అది తెలివితేటలు మాట్లాడమాక. రాజేంద్ర గారు మీకు కొంచెం ఇబ్బంది కొట్టినట్లుంది ఆయన ఏమన్నా అంటానికి, వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పండి అది తప్పు అని. ఎందుకంటే నేను అడిగాను మొన్నే వచ్చి, నిజంగా అతను అంత గట్స్ ఉన్నవాడైతే, నిజం చెప్పే దమ్మున్నవాడైతే అరవై తీయాలి బయట దాన్ని. మరి పద్ధతిగా అడిగాను నేను. ఇప్పుడు ఇది కొత్త కథ అల్లుతున్నాడు. సో ఇట్ షోస్ హీఈస్ అ కవర్డ్. సీఎం అంటే కామన్ మ్యాన్ ఇంకేదో అనుకుంటున్నా, దానికి చాలా మంది చీప్ మ్యాన్, చీటర్ మ్యాన్ అన్న, చీటర్ మ్యాన్ ఏమన్నా తెలియదు కానీ హీఈస్ అ కవర్డ్, పిరికివాడు. ఆయన పేరు ఇమ్మానుయల్ పెట్టుకుని వెళ్ళాడు అనిల్ గారు లైవ్ లోకి. అది ఇప్పుడు అంటే నా పేరు ఇమ్మానుయల్ కాదు, ఆడెవడో పెట్టిండు, నా మొహం మార్చిండు. ఎవడరా నువ్వేళ్ళు మాట్లాడి మళ్ళా నేనే ఇంకోటి పంపించాను, అది నువ్వు కాదు. మొన్న ఎవడో మోహన్ ఫీ జర్మన్ నీ బొమ్మ పెట్టుకుని వచ్చాడు, అది నువ్వే పంపించావు. ఎవడో వచ్చాడు, వాడు వచ్చి మాట్లాడుతున్నాడు, నేనేనండి బాపు ఎవడో కాదు, అతగాడి బొమ్మ పెట్టుకుని వస్తే అందరూ నన్ను వెంటనే చూసి గుర్తుపడతారని. ఇంకా గోల్డ్ విషయాలు చెప్పాడు. ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నట్టు, వీళ్ళ ఆడు ప్రేమించిన ఆమె ఈయన ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినట్టు, ఆమె పేరు నందిని అని ఇంకేందో చెప్పొచ్చాడు. ఇవన్నీ ఎందుకు నాయన జనాన్ని బకరాలు చేస్తావు? ఇమానియలు దేవుడి పేరు పెట్టుకున్నావు, మెమ్మనాయన పెట్టారు, శోభిస్తా ఉండదు ఆత్మ. ఇక మీ తమ్ముడు అంటే చెప్పే పని లేదు. జ్ఞాని అనే సొలొమోను పెట్టారు, వాడేమో వీధులమ్మడి తిరుగుతాడు. ఏంటది ఐడలాటరీ, దాని పేరేంటి, సంక్రాంతి అప్పుడు రథాలు చెప్తారు కదా, అక్కడికి వెళ్ళి న్యూ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చూస్తాడు. చెప్పాడు చాలా మందికి. అట్లాంటి వాళ్ళు మీరు ఇక మరి సరేనండి, గుడ్ నైట్, రేపు కలుద్దాం. రాజేంద్ర అన్న మరి క్లోజ్ చేస్తాను. హలో 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 అంటే ఇప్పుడు కొత్త అందరూ అన్నాడా? అదే ఇప్పుడు సమస్య. మరి అదే కదా, అక్కడి నుంచి అసలు ఈ అందరూ బయటకు వెళ్ళడం కారణం అదే. నేను ఆ రోజు కొత్తగా చిలక చెప్పినట్టు చెప్పా, నువ్వు అనిల్ గారిని అంటాం తర్వాత సంగతి, మమ్మల్ని ఎవడు మర్యాద మాట్లాడుతున్నావు. అప్పుడు అందరూ అన్నాడు, ఎంతమంది అన్నారండి? ఒకసారి పేరు చదవండి. దీపక్ గారు, మనోజ్ గారు, నేను, అనిల్, కిరణ్, చాలా. ఈవెన్ ఈనోష్ కూడా, ఈనోష్ బ్రదర్ ఈనోష్ అవ్వట్లేదు, కిరణ్ గారు రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు ఒకళ్ళు అవుతున్నారు, ఒకళ్ళు అవుతున్నారు. కిరణ్ లేడు కదండి, ఏమండి రాజేంద్ర గారు, కిరణ్ ఆ మీటింగ్ లో లేడు కదా, మేము అతని మీద గౌరవంతో మాట్లాడుతున్నాం. కిరణ్ ఆ రోజు ఇంటర్నల్ మీటింగ్ లో లేడు, ప్రకాష్ ఉన్నాడు. మరి ఆ బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమన్నాడు. మరి ప్రకాష్ బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమనండి అందదని. దేవుడు సత్యం అన్నాడు, ఏం చెప్పాలన్నాడు? కాదండి, ఎనోష్ గారు ఉన్నారా మీటింగ్ లో? ఈనోష్ గారు లేరు. రాజేంద్ర గారు మీరు అనేది ఏంటి? ఇప్పుడు కిరణ్ గారు స్పందించట్లేదు కాబట్టి, ఈనోష్ గారు స్పందించట్లేదు కాబట్టి మేమేదో అబద్ధం చెప్తున్నామన్నా మీరు అనేది? ఒకసారి చెప్పండి. అసలు ఎంతమంది అన్నారు అనేది లిస్ట్ అవుట్ చేద్దామని. ఎంతమంది అంటే ఆ రోజు ప్రోగ్రామ్ 11 మంది పార్టిసిపేట్ అయ్యారు నాకు తెలిసి. వర్మ, వైమానియాలు 2, ప్రకాష్, ప్రవీణ్ 4, నేను, దీపక్ గారు, డేవిడ్ సత్యం గారు, తర్వాత మనోజ్ గారు, ఎలీషా గారు, అక్కడ మా 4, 5, 9, ఇంకా 2, మొత్తానికి 11 మంది వచ్చారు. అందరం నా దగ్గర ఇంకా ఉంది కదా, ఆ రోజు నేను రాసుకున్న రఫ్ షీట్, ఎవరెవరు మాట్లాడేది, ఏమేమి మాట్లాడేదని ఉంది, అంతా ఉంది నా దగ్గర. 11 మందిలో ప్రకాష్ గారు కూడా ఉన్నారా? ఉన్నాడు అని బాబు, ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడు? మీరు ఆయన అడగండి. అయితే ప్రకాష్ పచ్చి అబద్ధాలు చెప్తాడు. ఎక్కడ అర్థమవుతుందంటే, ఆయన మాట్లాడిన ఆడియో కాల్ ఏముంది, ఆయనే డబ్బులు వేసాడు, ఆయనే తీయమన్నాడు, ఆయనే ఒక షాప్ పంపించమన్నాడు, ఆయనే మాట్లాడాడు April 2న. ఆ తర్వాత కథలు ఎలా మలుస్తున్నాడు? ఇప్పుడు నేను అప్పు తెచ్చుకున్నాను, ఆ అప్పు ఒకడు ఆడియో ఇచ్చిండని కాసేపు, ఆ శివరాఖరికి నేనే ఇచ్చానని ఆయన 0%. ఇదంతా అబద్ధం కదా. ఆయన తర్వాత చెప్పింది, ఫస్ట్ చెప్పిందే నిజం. ఇప్పుడు ఇందులో కాదు నిజం చెప్తాడు, రేపు పొద్దున అంటాడు నాకు గుర్తు లేదండి అన్నాడు, లేదో నాకు గుర్తు లేదు. ఎందుకు? ఈతగాడు ఆల్రెడీ మొక్కలు కట్ చేశాడు. ఈ ఇమ్మానియల్ ఏమేమన్నాడని కట్ చేసుకున్నాడు. కట్ చేసుకుని ఏమంటాడు? ఇప్పుడు నేను తీసుకొస్తాను, కోట్లు ఇస్తాను. ఏం కోట్లు రా నీకు? మళ్ళీ మీరు కూడా పాపం తెలియక అన్నారు, వ్యంగ్యంగా అన్నారు, కానీ దయచేసి అలా అనకండి అన్నగారు. దళిత జాతిని మీరు కూడా బాధపడుతున్నారు. అంబేద్కర్ గారు మనల్ని కోటు వేసుకోమన్నారు. వాడికి 200 కోట్లు ఉంటే మనిషి ముడ్లో పెట్టుకోమనండి ఇమానియల్కి. మళ్ళీ మీరెళ్ళి ఓతం ఎందుకు ఇస్తారండి? కోట్ అంటే COAT అనా లేదా క్రోర్స్ అనా? అది తప్పు బ్రదర్. అది నాకు మీ మీద చాలా గౌరవం ఉంది. అలా అన్నది దయచేసి. మనల్ని మనం తక్కువ చేసుకోవడం వద్దు. ఒకవేళ మీరు కోట్ అన్నా తప్పు లేదండి, ఎందుకంటే మనం వేసుకునే అంబేద్కర్ వేసుకోమంటున్నాడు కదా కోటు. వారికి కోట్లు ఉంటే 10 సార్లు తినమనండి, 100 సార్లు ఏరుకోమనండి, లేదా మనిషి ఆడని పెట్టుకోమనండి. ఎవరికి ఎక్కువ అన్నాడు? నాకు నీతి అనేది కులం, సంస్కారం అనేది కులం.
ఒక విషయం బ్రదర్, ఇప్పుడు ప్రకాష్ గారిని కూడా కొట్టం అన్నట్టే కదా ఈ లెక్కన. ఆయన దేనికి స్పందించండి, ఆయన మాటలు ఇంకా చాలా ఉన్నాయి, వినిపిస్తా. ఆయన ఏమేమన్నాడు వినిపిస్తా తర్వాత రోజు. కాదండి, ప్రకాశం గారికి మరి మీకు వచ్చినంత రోషం ఎందుకు రావట్లేదు? మీరు ఆయన అడగండి, మరి ఆయన అడగండి. ఆయనకి దేనికి రాదు, మరి రాకపోవడానికి కారణం కూడా ఉందండి. మరి ఆయనతో ట్రావెల్ చేసేటప్పుడు మీరు మరి ఆయనలాగే ఉన్నారు కదా, మీ చైర్మన్ గారు కదా. మాకేం పని, మీరే అన్నారు కదా, మీరు దేనికి మాట పడతాను. నా ఒక్కడి కోసం అయితే పడతా. మొత్తం సమాజాన్ని దోచుకుందాము, దోచుకోవడం అంటే ఆయన దోచుకుంటాడు లేదు నాకు తెలియదు, కానీ అహంభావం, అవును నేను వేసాను, నేను తీశాను, మీకు ఎందుకు చెప్పాలా, నా కూడా అక్కడ ఉన్నాడు తీపిచ్చా, మీకు చెప్పాల్సిన అవసరం, ఈ అహంకారం నాకు నచ్చట్లా. దట్స్ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్. ఈవెన్ యూ విల్ డూ ద సేమ్. కాదు ఒక మాట చెప్పనా, నిన్న నేను COATS కోర్స్ అని ఎందుకన్నానంటే, మరీ 200 కోట్లు ఉన్నాయి అంటే, ఏం సార్ అసలు క్రోర్సా కోట్సా అని అడిగాను. ఆయన సరే సారీ దీపక్ గారు, ఆ కోట్లు మిమ్మల్ని గురించి కాదండి, ఎంబాయిల్ గారికి అడిగారు. ఆయన పన్ అంటారు ఇంగ్లీష్ లో, PUN పన్ అంటే రెండు వైపులా అది ఒక వ్యంగ్యం లాగా ఉంటది. అది ఆయనకు అర్థం కాలేదు అనుకోండి. ఎంబాయిల్ గారు ఇంగ్లీష్ లిటరేచర్ మీరు చదువుకోలేదేమో, రాజేంద్ర గారు చక్కగా డిగ్రీ చదివినా వారు చక్కగా పద ప్రయోగం చేశారు. హీ వాజ్ ఆ మోకింగ్ సర్కాజం అనమాట. మంచిది. ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ₹1,00,000 కావాలి, ఎవరైనా ఉంటే ఇవ్వండి అని పాస్టర్ ప్రకాష్ గారు మిమ్మల్ని ఏమైనా అడిగారా? అకౌంట్ ఓపెన్ చేయడానికి ₹1,00,000 కావాలి, డొనేట్ చేయండి అని ఏమైనా మెసేజ్లు పెట్టారా మీకు? పచ్చాబద్ధం. ఈయన ఇన్ని సంపద కలిగినోడు, నాకు సముద్రం అంత సంపదలో చిన్న నీటి బిందువు అంతా ఈ స్ట్రీమ్ యార్డ్ కట్టడం గానీ, దాని పేరేంటి అకౌంట్ ఓపెన్ చేయడం గానీ. అకౌంట్ ఎట్లా ఓపెన్ అయింది? మనోజ్ గారు మాట్లాడుతూ ఉండగా ప్రవీణ్ గారి విషయాల్లో, ₹1,00,000 నేను ఇస్తానంటే, ₹1,00,000 నాకు వద్దండి, సమాజం కోసం మనం పనిచేయాలి, మీరు ₹1,00,000 చెల్లిపోవడం కాదు, మీరు ఏదో టీవీ కూడా పెడతాను మాట్లాడుతున్నారు కాబట్టి ఈ టీవీ ద్వారా తోడు ఐడియాలజీ మాట్లాడదాం, మీరు ఆ ₹1,00,000 ఏదైతే ఇస్తున్నారు ట్రస్ట్ కోసం ఓపెన్ చేస్తా అంటే, అలాగా ఓకే ఐఎమ్ హ్యాపీ, ఈ ₹1,00,000 నేను ఉన్న పరంగా ఇచ్చేస్తా ట్రస్ట్ కి. ఆయన అన్న మాటలే ఆయన నెరవేర్చుకున్నాడు, ₹1,00,000 ఇచ్చాడు. మళ్ళీ ఇందులో డొంక తీరుడు ఎందుకు బ్రదర్? ఎటో గుమా ఇచ్చి వాడు మెసేజ్ పెట్టిండు అడిగిండు, ఏమి లేవు ఈ బుస్సు కథలు. మీరు వెళ్ళండి, ట్రస్ట్ ఓపెన్ చేయండి, నేనే ఇస్తున్నా ₹1,00,000. ఓకే, తెలుగు ఏం చేశాడు ఆయనే, దాన్ని ఏమంటాం, వాళ్ళ తమ్ముడు ద్వారా ఒక 5,000 వేయించి 10,000, ప్రకాష్ ద్వారా ఒక 5,000 వేయించి, ఇక మిగతా నేను ఇప్పుడు ఆయన చెప్తున్నాడు నేను చాలా ఖర్చు పెట్టాను, ఆయన డబ్బులు అవన్నీ ₹1,00,000. ఎన్నోసార్లు చెప్పాడు కదా, యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఫిజికల్ లేబర్, యు ఆర్ స్ట్రైవింగ్ హార్డ్ డే ఇన్ అండ్ డే అవుట్, అది చాలా, అదే ఇన్వెస్ట్మెంట్. మీరు వెళ్ళండి, ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేయండి. మరి నాది మాత్రం ఉత్తినే వచ్చిందంటే రాజేంద్ర గారు, నా ఇల్లు అది ఎదుర్కొని వచ్చి అనేమన్నాడు, ట్రస్ట్ అంటే ఆకాశం చూడు పడింది అన్నాడు. మరి నా ఇల్లు అటు ఆకాశం చూడు పడింది, ఉత్తినే వచ్చి పడిందా? మరి ఆయనకి విజయవాడ అడ్రస్ లో ఉన్నాయిగా, ఆడికి వాళ్ళ తమ్ముడికి, అది ఆయనకి వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ ఎందుకు ఇవ్వాలి మరి? చెప్పండి వినయ్ గారు, నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, చెప్పండి. అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంకు ₹1,00,000 అడిగారు, ఆ ₹1,00,000 మీరు అడ్జస్ట్ చేయండి, మీరు ఆ ₹1,00,000 మీరు నాకు ₹1,00,000 మరి మీరు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని కానీ క్యూ గారిని కానీ పాస్టర్ ప్రకాష్ ఫోన్ చేయడం కానీ అడగటం కానీ ఏదైనా మెసేజ్ పెట్టడం కానీ ఏమైనా చేశాడా? ఏమి చేయలేదు. వినండి ఒక నిమిషం, ఏమి చేయలేదు. ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నా. ఇప్పుడు మేము ఎన్నడూ ఇవ్వలేదు, నేను అడిగాను ఒక నెల పాటు అడిగితే ఎవరు రాలేదన్నప్పుడు, అరే వీళ్ళు ఎటువంటి సహకారం అందించలేని వాళ్ళు, చిల్లరగాళ్ళు, రూపాయి కూడా తేలేని వాళ్ళు అని ప్రకాష్ అర్థమైనప్పుడు, ఎందుకంటే ఎవడన్నా అంత డక్కీలు మొక్కలు తిని ₹1,00,000 అప్పు తెచ్చి ట్రస్ట్ ఓపెన్ చేస్తాడు? మేమేం బలవంత పెట్టలేదే ట్రస్ట్ పెట్టమని, నేను ఇప్పుడు అడగలేదే. ఆయన అన్నది నిజం అనుకున్నాం కాసేపు, ఏదో మెసేజ్ పెట్టాడు, ఎవడు తేలేదు, ₹7 తెచ్చేవాడు చేతగాని వాళ్ళు అని అర్థమైపోయినప్పుడు, ఆయన ఎవడండి ₹1,00,000 అప్పు తెమ్మన్నాడు? 1,00,000 ఎక్కడో పాపం ఎవరి దగ్గర 1,00,000 తెచ్చి అప్పు తెచ్చి వడ్డీలు కట్టడానికి తెచ్చి రండి వెళ్ళి ట్రస్ట్ ఓపెన్ చేద్దామని ఎవడు అడగమన్నాడు? ఇదంతా మమ్మల్ని ఎంట పెట్టుకుని ఎవరు తీసుకెళ్ళమన్నాడు? అబద్ధం తేలిపోతుంది కదా రాజేంద్ర గారు, అర్థమైందా మీకు లాజిక్? నాకు కొద్దిగా అర్థమైంది. ప్రకాష్ గారు ఏం చెబుతున్నారంటే, వినండి జాగ్రత్తగా, ప్రకాష్ గారు ఏం చెప్తున్నారంటే, అయ్యా బ్యాంక్ వాడు ₹1,00,000 అడిగాడయా అకౌంట్ ఓపెన్ చేయడానికి, మీరు ఇవ్వండి, మీరు తీసుకురండి ఎక్కడన్నా అని. ఇప్పుడు చెప్తున్నా కదా రాజేంద్ర గారు, మీరు మంచి చెడు బేరీజ్ వేసుకోవట్లే, అబద్ధం. ఆయన ఆడియో కాలే సమాధానం, ఏప్రిల్ 2వ తారీఖు మాటలు సమాధానం, అవి అత్యంత నిజమైన మాటలు, యథార్థమైన మాటలు. అటు తర్వాత మాట్లాడుతున్నాను ఫక్తు అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. అర్థమవుతుందా? ఎన్నడు ఏ మనిషి అంత కోటీశ్వరుడు ఎవరిని అడుగుతాడండి వచ్చి నువ్వు ₹1 ఇవ్వు ₹1 అని? ఆయన గొప్పలు చెప్పుకోవడానికి కదా చేసే ట్రస్ట్. ఇత అడిగాడంటే ఎవడన్నా నమ్ముతారంటండి? మీరు నమ్ముతున్నారా? పోనీ ప్రకాష్ గారు సమాజం కోసం అడుగుతున్నారు ఈ క్వశ్చన్ అంతే కదా, సమాజం కోసం. అవునండి, అందరికీ తెలియటానికి కోసం అండి, సమాజం కోసం నేను అడిగేది. నా ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కాదండి, ఫర్ ద పబ్లిక్, ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ నేను అడుగుతున్నా. ఇప్పుడు పాస్టర్ ప్రకాష్ గారు ఏమంటారంటే, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ₹1,00,000 ఎంతమందిని అడిగినా కూడా, సెక్రటరీ ట్రెజరర్ ని ఎవరిని అడిగినా కూడా ఇవ్వలేదు, ఇవ్వకపోగా అకౌంట్ ఓపెన్ అయిందా ప్రమాణం చేసి, నేను ఏ రోజు ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేసావా, ఎప్పుడు చేస్తావు అనే మాట నేను ఒక్క రోజు అడిగాను చెప్పానండి, నేను కానీ క్యూ కానీ
ఒక్కరోజు. అదేనండి, నేను ప్రకాష్ గారి మాటలే చెబుతున్నాను. ఏమంటారంటే ప్రకాష్ గారు మాట్లాడుతుంటే ఇంకేం అనవసరం ఉంది. నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి, చాలా మంది ఫోన్ చేస్తున్నారు, నా భార్య కూడా ఫోన్ చేస్తున్నారు, పిలుస్తున్నారు. అతగాడి మాట 22వ తారీఖు 23 నిమిషాలు ఉన్నాయో అది వినండి. ఆ తర్వాత ఏది మాట్లాడినా దాని బయట అతను మాట్లాడుతున్నాడు పచ్చబద్దాలు ఇంకా ఉన్నాయి, ఆడియో కాల్స్ అవి కూడా వినిపిస్తా, అప్పుడు మీకు అర్థమైంది. ఇది ఒక విషయం. నిన్నేమంటాడు అతను, మొన్న మీతో నేనే ఇచ్చానండి 0% వడ్డీ కానీ ఇమానియల్ చెప్తున్నాడు. ఓకే, సమ్ డేస్ ఎర్లియర్ 1 week or 10 days ఎర్లియర్ ప్రకాష్ వాస్ సేయింగ్ ఈ డబ్బులు నేను వడ్డీ కోసం తెచ్చాను. ఆ రోజు ప్రవీణ్ కూడా ఉన్నాడు తెర మీద, ఆడికి తెలిసి మాట్లాడుతున్నాడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాను. ప్రకాష్ గారండి బయట వడ్డీకి తెచ్చారండి అని ఆ రోజు కథ లేడు. నేను ఇమానియల్ కన్ఫర్మ్ చేశాడు, ఎందుకంటే ఆల్రెడీ ఆ డీటెయిల్స్ అన్ని నేను తెచ్చుకున్నా, సంపాదించా స్టేట్మెంట్స్ అన్ని. డబ్బులు ఇతగాడే చెక్ వేసాడు అతనికి ₹1,00,000 ముందు రోజు. ఒక 1000 తక్కువైతే 1000 కూడా ఇచ్చాను, నేను ఫోన్ పే చేశా. ముందు 1000 ఎందుకో ఖర్చు పెట్టేశాడు పొరపాటున ప్రకాష్, ఏదో అంటే సీఎం కి చెప్పే ఒక 1000 తక్కువ అవుతుందండి చెక్ యాజ్ ఇట్ ఈస్ ఇవ్వాలంటే నేను 1000 కూడా కలిపా, నా డబ్బులు కూడా ఉన్నాయి, అది కూడా చెప్పండి. నాకు తర్వాత గుర్తొచ్చింది, నా ఫోన్ పే స్టేట్మెంట్ లో నా ₹1000 కూడా ఉన్నాయి, లక్షలో లేదు అన్నాడు కదా, నా ₹1000 కూడా ఉన్నాయి. ఇంకిప్పుడు మీరు అంటుంది ఏంది, ప్రకాష్ ₹1,00,000 కోసం 1,00,000 వడ్డీకి తెచ్చారని ఇప్పుడు దాకా మొన్నటి దాకా 10 రోజులు బాగాడు. వడ్డీకి అని అతగాడు వర్మ, ప్రవీణ్ ఎక్కువ శాతం, ఇతను సీఎం కూడా అన్నాడు. ఇవన్నీ దొరికిపోయేసరికి నిన్నేమంటున్నాడు, మళ్ళీ నేనే ఇచ్చానండి 0% వడ్డీకి. ఇప్పుడు ఇది అబద్ధం కదా, చెప్పండి. అతను అకౌంట్ ఓపెన్ కోసం మిమ్మల్ని డబ్బులు అడిగినట్టు ఏమైనా ప్రూఫ్లు చూపిస్తే దానికి మీరేమంటారు? నా మాటగా నమ్ముతుంది సమాజం, నాకే ప్రూఫ్లు అవసలా. వినయ్ నిటారైన మనిషి, వాడు ఎన్ని ప్రూఫ్లు చూపించినా ఎవడు నమ్మడు, అదంతా పచ్చి అబద్ధం. వాడి ప్రూఫ్ వాడి మాటలే, ప్రకాష్ మాట్లాడిన మాటలే ప్రూఫ్ 23వ తారీఖున. అంతకు మించి నాకు రికార్డ్ చేయాల్సిన అవసరం అంతకుముందు ఎన్నడూ చేయాల. April 2 నుంచి చేయాల్సి వచ్చింది, కొన్ని మాటలు చేశాను. అది నమ్మితే నమ్మడే, లేకపోతే లేదు. వాడి దగ్గర ప్రూఫ్ కూడా చూపిస్తానండి. ఓకే ఓకే, ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ అంతా కూడా ట్రస్ట్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాము. మరి ఇప్పుడు ట్రస్ట్ కు సంబంధించి ఇటువంటి వ్యవహారాలు, మరి మీకు అభ్యంతరకరమైన కొన్ని వ్యవహారాలు జరగడం వల్ల మీరు ఆందోళన చెంది మీరు దాన్ని వ్యతిరేకిస్తూ యాజిటేట్ చేస్తున్నారు కాబట్టి యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూస్. మీరు నా పొజిషన్ ఉంటే ఏం చేస్తారో ఆలోచించండి. అదే ఇంత మంచి చేసి సమాజానికి ఎంత మేలు చేసి నిస్వార్థంగా చేస్తే వాడు తిరిగి వచ్చి కుక్కలాగా మాట్లాడుతుంటే ఎవడైనా ట్రస్ట్ అన్న చిన్న విషయం అండి. ఆఖరిలో వచ్చే అంశం మనం ఆల్రెడీ నిన్న మనం లైవ్ చేసాం. 95% మేము పక్కకు నడిచింది బిలిటిల్ చేస్తున్నాడు, అబ్యూజ్ చేస్తున్నాడు, డిగ్రేడ్ చేస్తున్నాడు, పొగరుతో మాట్లాడుతున్నాడు, అహంకారంతో మాట్లాడుతున్నాడు, అది అన్నమాట. అటు తర్వాత గొట్టంగాడు ఇవన్నీ అన్నాడు, చివరిలో ట్రస్ట్ అంశం చివరిలో వచ్చింది. ఇది క్రమం. అది ఒకటండి, సరే ఈ గొట్టం కావాలా ఇదంతా ఓకే కాదనట్లా, కానీ మెయిన్ అంశం సీఎం ట్రస్టే మెయిన్ అని నేను భావిస్తున్నాను. ఈ ట్రస్ట్ అనేది ట్రస్ట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ నథింగ్. నేను ఆల్రెడీ క్లారిటీ చేశాను. ట్రస్ట్ ఈజ్ నథింగ్. నాకు రెస్పెక్ట్ లేని చోట నేను ఎందుకుంటాను? ట్రస్ట్ లో ఉండి కూడా రెస్పెక్ట్ లేని చోట నేను ఎందుకుంటాను? ఇప్పుడు మీరు బయటకు వెళ్ళాలన్నా కూడా చైర్మన్ గారు అనుమతి ఉండాలి కదండి, మీకు అవసరం లేదా? ఎవరు చెప్పింది? వాడు ఇంకోటి చేర్చుకోవాలంటే నా అనుమతి కావాలి. నాకు నేనుగా రెసిగ్నేషన్ చెప్తాను, ఎవడం ఎక్కడ మళ్ళీ చెప్తారు మీరు. ఇద్దరు చాలు సంతకాలకి దాన్ని రిజాల్వ్ చేయాలన్నా 2/3 మెజార్టీ. ఓకే బ్రదర్, ఇక ఈ ట్రస్ట్ లో నుంచి ఎట్టగొట్ట మీరు ఇష్టం లేకపోతే బయటపడండి. లేదు ఇష్టం మాకు లేక కాదు, వినండి, ఇష్టం మేము లేక కాదు. వాడు అనైతికమైన పని చేశాడు, ట్రస్ట్ యాక్సెప్ట్ చేయని పని చేశాడు. ఇంకోటి కూడా అన్నాడు మీకు ఆ రోజు ఏమన్నాడు అతను, ఎవడు వర్మ ఏమన్నాడంటే, సార్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడటం, డబ్బులు అడగటం ఇట్లాగా అది లీగల్ గా కాదండి, నైతికంగా కరెక్టా సార్, తప్ప సార్? ఆ నైతికత గురించే మాట్లాడుతున్నాం మేము కూడా. వాడు చట్టపరంగా తీర్థం తప్పో ఒప్పో చట్టం తెలుసుద్ది. అసలు వాడు మరి మనం కలిసి కదా డబ్బులు వేసింది, అకౌంట్ ఓపెన్ చేసుకుంది. కలిస్తేనే కదా నువ్వు ట్రస్ట్ చైర్మన్ అయ్యో, కలిస్తేనే కదా అకౌంట్ ఓపెన్ చేసావు. మరి మాకు చెప్పకుండా పెట్టలేవరా బత్తాయి, దాన్ని వెళ్ళావు. నీకు అధికారం ఇచ్చిన మేము అడిగే హక్కు మాకు లేదా? రెస్పాన్సిబిలిటీ మాకు లేదా? చెప్పండి రాజు గారు. మేమేమన్నా దొంగదారులు దొడ్డిదారులు బొక్క వేసుకుని వెళ్ళామా? నువ్వు చెప్పకపోతే కదా వెళ్ళాము. కాదండి, మరి ఇన్ని నంగనాథ్ కబులు చెప్పే సన్నాసి చెప్తుండు. అదండి, మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇచ్చారు కాబట్టి వినండి. నేను అక్కడ కూడా ఉన్నారు కాబట్టి ఆడేం చెప్తుండే, నిన్న మార్చి ఆ కామెంట్ చూపించి సిస్టర్ గారితో మాట్లాడారని. అరే 17వ తారీఖు మీరు పైసలు తీశారు కదా, మరి పైసలు తీసేసిన వాళ్ళు ఆ రోజు మనోజ్ గారు వాట్సాప్ లో అడుగుతుంటే మీరు పర్సనల్ గా ఇవ్వండి, ట్రస్ట్ ద్వారా ఇవ్వండి అన్నప్పుడు నువ్వు చెప్పాలి కదరా ఇమానియల్, డబ్బులు తీసేసాము, ప్రకాష్ గారి ద్వారా తీపిచ్చేసాము, హైదరాబాద్ లో అకౌంట్ చేపించామని చెప్పాలి కదా ఇమానియల్. నంగనాశలాగా మాట్లాడతావేంటి? సరేనండి రాజేంద్ర గారు, మరి క్లోజ్ చేస్తాను.